ఓ వ్యక్తి నెలల తరబడి ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు భగవంతుడిని ఇలా ప్రార్థిస్తుంటాడు. భగవంతుడా, నా కోసం ఒక్క సహాయం చెయ్యి. కేవలం ఒకే ఒక్కటి. ఈ సహాయం తప్ప నాకు ఇంకేమి వద్దు. నా పూర్తి జీవితంలో ఇక ఎప్పుడు నిన్ను ఏ కోరిక కోరను. ఈ ఒక్క కోరిక మాత్రం. ఈ లోకంలో నాకున్న కష్టాలు ఇంకెవ్వరికి లేవు. నా కష్టాలు ఒకే వరంతో తీర్చమని అడిగే అత్యాశ నాకు లేదు. కానీ నా కష్టాలను మార్చుకుందామని అనుకుంటున్నాను. కాబట్టి నా కష్టాలు ఇంకొకరికి ఇచ్చి అతని కష్టాలు నాకివ్వు చాలు. ఎందుకంటే తన కష్టాల కన్నా మిగిలిన వారివి చాలా తక్కువ కష్టాలు అని అతని భ్రమ. నాకు ఇంకేమి వద్దు. ఈ ఒక్క కోరిక తీర్చు అని ఆ వ్యక్తి ప్రతిరోజు వేడుకుంటాడు. నెలల తరబడి ఆ వ్యక్తి అడుగుతున్న కోరిక భగవంతునికి చేరింది. ఆ రోజు రాత్రి భగవంతుడు అతని కలలోకి వచ్చి ఇలా చెప్పాడు. కుమారా, నువ్వు ప్రతిరోజు నాకు చెబుతున్న సమస్యకు రేపటితో అంతిమ పరిష్కారం ఇవ్వబోతున్నా. అందుకోసం ముందుగా నువ్వు ఒక పని చేయాలి. నీ కష్టాల చిట్టా అంతా ఒక కాగితం మీద రాసి దానిని రేపు నా దేవాలయానికి తీసుకురా అని చెప్పాడు. ఇక ఆ వ్యక్తి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఎంతో ఆనందంతో తన జీవితంలో బాధాకర కష్టాలన్నీ ఒక పేపర్ మీద రాయడం మొదలుపెట్టాడు. ఆ కష్టాలు ఒక్క కాగితంలో సరిపోలేదు. అతనికున్న కష్టాలన్నీ రాసేసరికి ముందుగా అనుకున్న ఒక్క కాగితం కాస్త చాలా కాగితాలయ్యాయి. ఆ కాగితాలన్నీ ఒక కట్టగా కట్టి మరుసటి రోజు ఉదయం దేవాలయానికి బయలుదేరాడు. ఆనందంతో దేవాలయానికి వెళుతున్న ఆ వ్యక్తికి ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది. అదే దారిలో తనలాగే పేపర్ల కట్టలు కట్టుకుని తోటి గ్రామస్తులంతా గుడికి వస్తున్నారు. ఆ వ్యక్తికి అప్పుడే అర్థమయ్యింది, నా ఒక్కడికే కాదు, నాతో పాటు భగవంతుడు వీరందరి కలలోకి వచ్చి నాకు చెప్పిందే చెప్పాడన్నమాట అని. అక్కడున్న మిగిలిన వారి పేపరు కట్టలన్నీ తన పేపర్ల కన్నా పెద్దగా కనిపిస్తున్నాయి. అంతకు ముందు తనతో పరిచయమున్న వారందరూ ఆ కట్టలతో వచ్చేస్తున్నారు. ఆ వ్యక్తికి ఆశ్చర్యం కలుగుతుంది. వీరందరికీ నాకన్నా మంచి బట్టలున్నాయి, డబ్బులున్నాయి. ప్రతిరోజు పైకి అందరితో నవ్వుతూ మాట్లాడతారు. కాని తన కన్నా వారి దగ్గరున్న కష్టాల కట్టలు ఎక్కువ ఉండేసరికి అతనికి నెమ్మదిగా నిజం తెలుస్తుంది. గుడి తలుపులు సమీపిస్తున్న కొద్దీ ఆ వ్యక్తిలో భయంతో కూడుకున్న అలజడి మొదలయ్యింది. ఈ అలజడి ఆ వ్యక్తికి మాత్రమే కాదు, అక్కడున్న గ్రామస్తులందరికీ పాకింది. అనుకున్న సమయం రానే వచ్చేసింది. గ్రామస్తులంతా ఆ గుడిలోనికి ప్రవేశించారు. అప్పుడే భగవంతుడు అదృశ్యవాణిగా ఇలా చెప్పాడు. మీ కష్టాలు రాసిన ఆ కాగితపు కట్టలన్నీ కింద పెట్టండి. చెప్పినట్టుగానే అందరూ వారి కట్టలన్నీ కింద పెట్టారు. అప్పుడు భగవంతుడు, ఇప్పుడు ప్రతి ఒక్కరూ అక్కడున్న ఏదో ఒక కట్టను తీసుకోండి. అక్కడున్న ప్రతి ఒక్కరిలో భయం చేరింది. అదే భయంలో అందరూ ఒక నిర్ణయానికి వచ్చి వెంటనే అక్కడున్న వారంతా ఎవరి కట్టను వారు తీసుకోవడానికి ప్రయత్నించారు. ఎక్కడ తమ కష్టాలు కాకుండా ఇంకొకరి ఊహించని కష్టాలు వస్తాయో, మనకు తెలిసిన కష్టాలతో మనం పోరాడవచ్చు, కానీ మనం జీవితంలో ఊహించని కష్టాలు వస్తే అని అందరూ ఆలోచిస్తూ ప్రాణభయంతో వారి కట్టలను వారే తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ వ్యక్తి కూడా అదే ప్రయత్నిస్తున్నాడు. ఒక్కసారిగా సుడిగాలి ఆ ప్రాంతాన్ని కమ్మేసినట్టుగా ఉంది అక్కడి దృశ్యం. కొద్దిసేపటికి చూస్తే ఎవరి కట్టను వారే తీసుకోగలిగారు. అప్పటి వరకు ఏదో మృత్యువు తరుముతున్నట్టుగా ఉన్న వారంతా తమ కష్టాల కట్ట తాము తీసుకోగానే ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోసాగారు. అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఆ వ్యక్తి కూడా చాలా ఆనందంగా ఉన్నాడు. వారందరికీ స్పష్టంగా ఒక విషయం అర్థమయ్యింది. తమ కష్టాలే చిన్నవి, అనవసరంగా భయపడ్డాము. వీటికి పరిష్కార మార్గాలను వెతకాలి, పోరాడాలి, విజయం సాధించాలి అని దృఢ సంకల్పంతో ముందుకు కదిలారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.